జల్లికట్టు విషయంగా స్పందించి ఏపీ స్పెషల్ స్టేటస్ మూవ్మెంట్ విషయంగా మహేష్ బాబు స్పందించకపోవటాన్ని నిందించాల్సిందేనా? వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి నా కామెంట్. జల్లికట్టుకి జస్టిస్ జరగాలి అని తన ట్విట్టర్ పేజ్ లో మహేష్ బాబు రెస్పాండ్ అయ్యారు. మహేష్ బాబు ఇప్పుడు మురుగుదాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా బైలింగ్ వెల్ తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది గ్రాండ్ గా. సో తమిళ ప్రజల అభిమానం కోసమే మహేష్ స్పందించారు అని కొంతమంది మాట్లాడారు. దాన్ని పూర్తిగా తప్పు పట్టడానికి లేదు, కొంత నిజం ఉంది, కొంత మనస్ఫూర్తిగానే మహేష్ స్పందించి ఉండొచ్చు. పోతే అక్కడతోనే అయిపోలేదు వ్యవహారం. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ డిమాండ్ మూవ్మెంట్ కి అంకురార్పణ జరిగింది. జల్లికట్టుకు సంబంధించి రెస్పాండ్ అయిన మహేష్ ఆంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్న స్పెషల్ స్టేటస్ కు అనుకూలంగా ఎందుకు స్పందించలేదు అని కొంతమంది నిలదీశారు. వారిలో వికాస పురుషులు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. పోతే మహేష్ బాబు ఎందుకు స్పందించలేదు అన్న విషయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మహేష్ బాబు వివాద రహితుడు. జల్లికట్టుకు సంబంధించి ఆయన స్పందించడం వెనక ఏముందో, ఎవరు చేయించారో ఎవరికి తెలియదు. మహేష్ మనస్ఫూర్తిగా రెస్పాండ్ అయి ఉంటాడు అని చెప్పుకోవడానికి లేదు. కంప్లీట్ గా ఆయనైతే ఆయన ఓన్ గా అన్ని డెసిషన్స్ తీసుకోరు. ఎవరిదో ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉండి ఉంటుంది. ఏపీ స్పెషల్ స్టేటస్ విషయానికి వచ్చేప్పటికే మహేష్ కి బాగా ఇష్టమైన బావగారు జయదేవ్ గల్లా, తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఆయన్ని తన మార్గదర్శిగా భావిస్తాడు మహేష్. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే ఆలోచిస్తాడు కదా, అదో అంశం. ఇంకోటి, అసలు ప్రొటెస్టే జరగలేదు. ఇన్ కేస్ ప్రొటెస్ట్ మొదలై జనాలందరూ గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉద్యమంలో హీట్ పెరిగితే అప్పుడు రెస్పాండ్ అయి ఉండేవాడేమో, ఎవరు చూసొచ్చారు. సో అక్కడ ఏమీ జరగని విషయానికి సంబంధించి మహేష్ స్పందించలేదని మాట్లాడటం కరెక్ట్ కాదు. తన వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటే తప్పించుకునే పర్సన్ కూడా కాదు మహేష్. ఆ సంగతి అందరికీ తెలుసు. కాబట్టి మహేష్ ని నిరుత్సాహపరచడం మంచిది కాదన్నదే నా అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.